హాయ్ అండి. బుడమకాయ కర్రీ కుక్కర్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మిక్సీ గిన్నెలో కొద్దిగా కొబ్బరి, 2-3 స్పూన్ల వరకు నువ్వులు, 2 ఎల్లుల్లి రెబ్బలు, 1 టమాటో, 1 ఆనియన్, మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి వేసుకోండి. చపాతీ అయినా రైస్ అయినా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. మనం బుడంకాయ ముక్కలు లోపల పిక్కలు తొక్కలు తీసేసుకొని కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు వేసుకొని కొద్దిగా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ కడిగిన వాటర్ మాత్రమే వేసుకున్నాను. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. 2 విజిల్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా మెత్తగా కావాలంటే బుడమకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇంకా మెత్తగా కావాలంటే 3 విజిల్ కూడా పెట్టుకోండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, మనకి అంత టేస్ట్గా అనిపిస్తుంది. మనకు నువ్వులు కొబ్బరి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా మెత్తగా చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది. నేనైతే రైస్లోకి చేశాను. ఈ కర్రీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. నువ్వులు ఎంత ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పెద్దగా చెప్పవలసిందేమీ లేదు. ఇలా రైస్లో వేసుకొని చపాతీ అయినా సైడ్కి పెట్టుకొని చక్కగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూసారు కదా, మనకి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి బాబు. మా మనవరాలకైతే ఈ కూర చాలా ఇష్టం. బుడమకాయతో ఏది చేసినా బాగుంటుందండి. బుడమకాయ పప్పు అయినా టమాటా రసం లాగైనా ఎంత బాగుందో, టేస్ట్ అయితే అదిరిపోయింది.